అంటే 7 ఏళ్ళు కూడా జైలు శిక్ష, నో బెయిల్ అని చెప్పొచ్చు. అలాంటిది ఈ కేసుని మీరెందుకు తీసుకోవాలనుకున్నారు? అసలు ఏంటండి? లేదు. ప్రతి ముద్దాయికి ఒక లాయర్ కావాలి. సో, ఇది సోషల్ ఇష్యూ ఉంది. ప్రజల్లో మంచి సానుభూతి వస్తుంది ఇమ్మడి రవికి. నేను వాళ్ళ ఫాదర్‌కి వెళ్లి మాట్లాడిన తర్వాత నాకు అసలు ఈ రోజుకి 1,000,000 వ్యూస్ వచ్చాయి. ఆ 1,000,000 వ్యూస్‌లో అసలు 300 పీపుల్ అయితే సార్ మేము మీకు డబ్బులిస్తాం. మీరు ముందల వెళ్ళండి అని ఒక మాస్ ఆహ్, గ్యాదరింగ్ సపోర్ట్ వస్తుంది. సో, సోషల్ ఇష్యూ ఉంది. నాకు కూడా మంచి రికగ్నిషన్ వస్తది ఈ కేసు వల్ల అని తీసుకున్నాను. దాని తప్ప ఇంకేం లేదు. సరే, ఇక్కడ చూడొచ్చు ఐటీ చట్టం ప్రకారం 66C, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 318(4) కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 63, 65 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇదేమి అంటే చిన్న కేసు కాదని చెప్పొచ్చు. దాదాపుగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇమ్మడి రవి కోసం, అలాగే పోలీసులు ఎంత నిఘా పెట్టి వెతికారనేది కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు పబ్లిక్ మొత్తం కూడా ఇమ్మడి రవికి అంటే ఐబొమ్మ రవికి ఎంత సపోర్ట్ చేస్తున్నారనేది కూడా మనం చూస్తున్నాం. కానీ ఒక వైపు నుంచి చట్టం ప్రకారం మాత్రం అతను చేసింది నేరం అని రుజువు అవుతుంది అంటే అవన్నీ సాక్ష్యాలు కూడా పోలీసులు కోర్టు ముందు పెట్టడానికి కూడా అన్ని సర్వం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అలాంటిది మరి ఇమ్మడి రవికి బెయిల్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం పెద్దగానే ఉందని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి మీరు కోర్టు ముందు ఎలాంటి సాక్ష్యాలు తీసుకొని రావాలనుకుంటున్నారు? సాక్ష్యాలు కాదు, రూల్ ఆఫ్ లా కింద యాక్చువల్లీ ఇమ్మడి రవి మీద పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ ఉండే. 318 క్లాస్ 4 కానీ, 65 ఐటీ యాక్ట్ కానీ, 66 ఐటీ యాక్ట్ కానీ, కంపెనీ యాక్ట్ కానీ, ఇవి అన్ని బెయిలబుల్ కేసులు ఉన్నాయి. అన్ని కేసులు కూడా బిలో 7 years ఉంది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీం ఆఫ్ ద లా ఆఫ్ ఇండియా. సో 7 years వరకు పనిష్మెంట్ ఇచ్చే కేసుల బెయిల్ ఇవ్వాలి. సో 7 years అబోవ్ ఉంటేనే జైల్లో పెట్టాలని రూల్ ఆఫ్ లా ఉంది. కానీ ఇవి అన్ని సెక్షన్స్ కూడా 7 year బిలో ఉన్నాయి. సో ఇమ్మడి రవికి బెయిల్ వచ్చేస్తుంది. దాంట్లో అంత పెద్ద ఇది కాదు అని నేను వయా మీడియా మీకు చెప్తున్నాను. అంటే సార్, మనీ లాండరింగ్ కేసు కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు వరకు పోలీసులు కూడా 3 కోట్ల వరకు కూడా సొంతం చేసుకున్నారు. అతని అకౌంట్లో 3 కోట్లు ఉండటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక సాధారణ ఉద్యోగి దగ్గర 3 కోట్లు అండ్ అలాగే విదేశీయుల దగ్గర నుంచి అనేక కోట్లు ఇతని అకౌంట్లోకి పడ్డాయన్న సాక్ష్యాలు కూడా పోలీసులు చూపిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే బెప్పం ఐబొమ్మ మూవీస్ చూస్తున్నారో వాళ్ళ డేటాని కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి అమ్ముతున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే బెయిల్ అనేది కొంచెం కష్టం అనే విధంగానే తెలుస్తుంది. మరి దీని మీద మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? లేదు, బెయిల్ అయితే ఏ కష్టం లేదు. చాలా సింపుల్ గా మనం తీసుకురావాలి అని మనం ట్రై చేస్తాను. అంత హారబుల్ ఈ కేసులో రవి చేసిన తప్పుల ఆయనకి యావజీవ శిక్ష పడదు, ఉరి శిక్ష అయ్యదు. సో ఉరి శిక్ష అయ్యేస్తే, యావజీవ శిక్ష అయ్యేస్తే లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఈజ్ సీరియస్ అఫెన్స్. ఈవెన్ దో 10 years రిగ్రెస్ పనిష్మెంట్ ఉన్న కేసుకి సీరియస్ నేచర్ అంటారు. కానీ 10 years కంటే అంటే 7 years వరకు ఉంటే దాన్ని అఫెన్సే. కానీ మరి అంత రిగ్రెస్ ఇంప్రెస్మెంట్ ఎక్కువ గ్రావిటీ ఉండదు ఇండియన్ ఐపీసీ కేసులు అని నేను మీకు వాదిస్తున్నాను. సార్, ఒక వైపు నుంచి చూసుకుంటే పబ్లిక్ మొత్తం కూడా అతనికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ అతను మాత్రం చట్టరీత్యా నేరం చేశాడనే చెప్పొచ్చు. మూవీస్ అన్నిటిని కూడా పైరసీ చేయడం అనేది చట్టరీత్యా నేరం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేదు, అదే కదా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ ఉంది. పబ్లిక్ ఆయన చేసిన నేరకి కానీ పబ్లిక్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ ఇన్క్లూడింగ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఏమంటారు, హీరోస్ కి పే చేసే హై పేడ్ చేస్తున్నారు. 100 crores 50 crores పే చేసి ఒక హీరోకి 200 crores ఆ సినిమా తయారు చేస్తున్నారు. సో ఆ బడన్ మొత్తం కామన్ పబ్లిక్ మీద చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇడ్లీ దోశ 50 రూపాయలకి దొరికితే తింటారా? అదే ఇడ్లీ దోశ 500 రూపాయలకి అంత ఎవరిది ఇది చేస్తారు చెప్పండి. సో సినిమా ఈజ్ ఎ కన్జ్యూమ్ ఉంది, అది ఎంటర్టైన్ ఉంది, అది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు. అది సోషల్ ఒక ఆర్ట్. అది ఆ ఆర్ట్ ని ఇలా ఏమంటారు ఆ హై రేట్ లా అమ్ముతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఈవెన్ దో ఎడ్యుకేషన్ ఆల్సో, మెడికల్ ఆల్సో, ఇండియాలో మెడికల్ అయినా ఎడ్యుకేషన్ ఇవి అన్ని బిజినెస్ కాదు, ఇది సర్వీస్, ఇది సోషల్ సర్వీస్. సో సార్, ఇప్పుడు మీరు దాన్ని సర్వీస్ అంటున్నారు. అసలు ఏ విధంగా సర్వీస్ అవుతుంది? ఎందుకంటే అప్పుడే రిలీజ్ అయిన అంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టి డైరెక్టర్స్ అందరూ కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటిది
థియేటర్లోకి వెళ్ళి చూడాలి, వాళ్ళకు కొంచెం కలెక్షన్స్ రావాలి అనుకుంటారు. అలాంటిది ఆ, రవి అనే లాంటి వాళ్ళు మూవీ థియేటర్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే వెబ్సైట్లో పెట్టడం, అదంతా కూడా ఫ్రీగా చూడడం అనేది ఏ విధంగా సర్వీస్ అనిపిస్తుంది సార్? లేదు, నేను ఈ సర్వీస్ కాదు అంటే సినిమా తయారు చేసేది సర్వీస్ అంటున్నాను నేను. సినిమా బిజినెస్ ఏముంది, అది సర్వీస్. ఎడ్యుకేషన్ ఆల్సో ఇస్ ఎ సర్వీస్. సో ఇప్పుడు మన ఆర్టిస్ట్ ఉంది, ఆర్టిస్ట్ ల మహిళకి ఫ్రీ ఇది చేస్తున్నారు, అది వెల్ఫేర్. అంటే ఆర్టిస్ట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ డిపార్ట్మెంట్, ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అంటే లాలా ఉన్న సెక్షన్స్ ఆఫ్ లా కింద నేను మీకు మాట్లాడుతున్నాను. సో ఓకే. ఆయన చేసింది ఓ రాబిన్ హుడ్ లాగా చేశాడు. ఆయన సినిమా దొంగతనం చేసి పలిచారని ఆరోపణ ఉంది, కానీ నేను దానికి డినై చేస్తాను. అది ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు కమ్ టు ద ఆఫ్టర్ ద ట్రయల్, అది అలిగేషన్స్ ఉన్నాయి. సో ఎంటర్టైన్ ఇండస్ట్రీలా అంతా డబ్బులు పెట్టేసి ఆ సినిమాలు తీస్తున్నారు, అది ఒక కామన్ మీద పడుతుంది అది బర్డన్ అని కామన్ పీపుల్ దానికి సపోర్ట్ చేస్తున్నారని నేను చెప్తున్నాను మీకు. ఓకే సార్, మీరు అన్నట్టుగానే కామన్ పీపుల్స్ కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం వేలు వేలు పెట్టి మేము థియేటర్స్లోకి వెళ్ళలేము, ఎందుకంటే ఒక్కరికి ఒక 500 అయినా సరే, చిన్న చిన్న సినిమాలు అంటే పర్లేదు, కానీ పెద్ద సినిమాలకు మాత్రం వేలు వేలు పెట్టాల్సి వస్తుంది, అసలు మేము వెళ్ళలేని పరిస్థితి అంటూ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా, అంటే ఆయన కేసు అంటే ఇప్పుడు చాలా మటుకు ఎన్నో కేసెస్ ఉన్నాయి, కానీ మీకెందుకు రవి కేసే తీసుకోవాలనిపించింది? అండ్ అలానే రవితో కానీ లేకపోతే రవి ఫాదర్తో కానీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అదే నేనైతే అదే రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం, అంటే నా గుండె దగ్గరే ఉన్నాడు రవి. సో ఓకే. మై మోరల్ రెస్పాన్సిబిలిటీ, మై హార్ట్ బీట్ అదే పలుకుతుంది రవి కేసు తీసుకున్నాలని. సో వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిన తర్వాత చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాయి. సో ఇటువంటి కేసులు సోషల్ ఇష్యూలా నేను ముందుకు వస్తాను, కేసు తీసుకుంటాను, దాన్ని వాదించేసి న్యాయం చేసి విధి విధానాలు నేను ఉంటాను. సో అదే ఉంది ఇప్పుడు. రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం, ఐఎమ్ బిలాంగ్స్ టు అంటే విశాఖపట్నం. సార్ సారీ సార్, మధ్యలో మాట్లాడిస్తున్నందుకు. అంటే ఇన్నోసెంట్ అన్నారు, ఇక్కడ ఎవరిని ఇన్నోసెంట్ గా చూడాలి అంటారు? అంటే రవినా లేకపోతే రవి ఫాదర్నా? నేను రవికి కూడా ఇన్నోసెంట్ గా చూస్తాను, రవి ఫాదర్ కి కూడా ఇన్నోసెంట్ గా చూస్తాను. రవికి సపోర్ట్ చేసిన మాస్ గ్యాదరింగ్ కూడా నేను ఇన్నోసెంట్ చూస్తానమ్మా. అంటే ఎందుకు అంటారు సార్ మీరు ఆ వర్డ్ ని మెన్షన్ చేయడానికి గల రీజన్ ఏంటి అసలు? సార్ బిఫోర్ అంటే ఆయన ఏమంటారు, రవి అయినా రవి ఫాదర్ అయినా ఎవరైనా నేరం రుజువు కోర్టు రుజువు చేస్తారు. అది ఆయన మీద పడింది. ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. సో ఎవ్రీ పర్సన్ ఇన్నోసెంట్. ఆఫ్టర్ వర్డిక్ట్ వచ్చిన తర్వాతనే దాని మీద మనం ఇది చేస్తాము. సో మన ఇండియన్ లా బిఫోర్ కోర్ట్ జడ్జ్మెంట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్. సో ఇది విధి విధానం ఉంది, నేను మీకు చెప్తున్నాను. అంటే సార్ ఒక వైపు నుంచి మనీ లాండరింగ్ అనేది కూడా చిన్న కేసు కాదు. ఇప్పుడు వరకు కూడా అతని అకౌంట్లో భారీగాని నగదు ఉంది అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు ఎలాంటి సాక్ష్యాలని మీరు పోగు చేస్తున్నారని చెప్పొచ్చు? రేపు మళ్ళీ నాంపల్లి కోర్టు కూడా మీరు హాజరవబోతున్నారు. మరి అక్కడ ఎలాంటి సాక్ష్యాలను హాజరుపరచాలనుకుంటున్నారు? రవితో అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? లేదు, మనీ లాండరింగ్ కేసు అంటే, మనీ లాండరింగ్ అంటే ఇక్కడ ఉన్న డబ్బులు తీసుకుపోయి వేరే కంట్రీలా పెట్టేసి మరి రివర్స్ వస్తుంది, అది మనీ లాండరింగ్. ఇది ఆయన మనీ లాండరింగ్ ఏం చేయలేదు కదా. ఆయన విదేశీయుల దగ్గర నుంచి కోట్ల కొద్దీ డబ్బు రవి అకౌంట్ లో పడింది అనేది కూడా పోలీసులు సాక్ష్యాలతో సహా కోర్టులో చూపించబోతున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎర్నింగ్ కావచ్చు, కానీ మనీ లాండరింగ్ కాదు. ఆయన సంపాదించుకోవచ్చు, కానీ మనీ అంటే లాండరింగ్ కాదు. ఒక మనీ లాండరింగ్ మధ్యతరగతి అంటే వ్యక్తి కోట్లు సంపాదించడం అనేది సాధ్యం అవుతుంది అంటారా? ఎందుకంటే వాళ్ళ సార్ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనందరం కూడా కళ్ళారా చూసాం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రవి ఈ రోజు కోట్ల కొద్ది డబ్బు, అలాగే ఒక విల్లా అనేది, ఇలా విదేశాలకు ఏ విధంగా వెళ్తున్నాడు, ఫారెన్ ట్రిప్స్ అవి ఇవన్నీ ఎలా వెళ్తున్నాడు అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా అతనికి ఇంత డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవాలి? మధ్య తరగతి నుంచేనే హీరో పుడతారమ్మా. ఇప్పుడు అలన్ మాస్క్ ఉన్నాడు, ఆయన ఒక మిడిల్ ఫ్యామిలీ నుంచేనే కదా సౌత్ ఆఫ్రికాలో పుట్టేసి ఈరోజు అమెరికాలో వెల్తీ పర్సన్ ఉన్నారు. సో హీ చాయిస్ హిస్ వే, హీ ఎర్న్ ద మనీ. సో తెలుసా, ఒకరికి అవకాశం దొరుకుతుంది, ఒకరి అవకాశం దొరకదు. సో ప్రతి పర్సన్ మిడిల్ ఫ్యామిలీ నుంచేనే పైకి వస్తాడు. ఇప్పుడు మన మైక్రోసాఫ్ట్ ఉన్నారు, సత్యానంద్ లా ఉన్నారు, కానీ ఇప్పుడు మన వేరే ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక మిడిల్ ఫ్యామిలీ నుంచినే వచ్చారు, మిడిల్ ఫ్యామిలీ నుంచినే గ్రోత్ అయ్యారు.
అంటే రవి సరైన దారిలో వెళ్ళే ఈ డబ్బులు సంపాదించారు అంటున్నారా మీరు? అది ఒక డిబేటబుల్ ఇష్యూ ఉంది కదా, అందుకే కదా ఈ రోజు మీరు నన్ను చర్చిస్తున్నారా ఇది ఇస్ ఇట్ వే ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని. సో ఇట్ విల్ బి కమ్ ట్రూ ఆఫ్టర్ ద